reduce that ecosystem. ఓకే, అది నేను చెప్తానండి. జూపుడి గారు నేను చెప్తాను. గాది గారు మాట్లాడతారు, గాది కృష్ణ గారు మాట్లాడతారు. ఓకే, శత్రుత్వం అనేది కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. వాస్తవం కూడా కొన్ని కనిపిస్తే పాల్గొంటాము, ఇవన్నీ ఉండాలి. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా ఒకరు వాడితో గెలిస్తే గెలిచిన వాళ్ళ వ్యవస్థ ఉన్నప్పుడే మన మనుషులు రాజకీయ మనం మనుషులు అనుకుంటాం. కానీ ఇవాళ అది పోతుంది, ఆంధ్ర రాష్ట్రం అది పోతుంది కాబట్టి ఒక విధమైన బాధ మాట్లాడుకోవడం. మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఇవాళ మరి చూడదు, మనం తెలంగాణ పార్టీ మాట్లాడుతున్నారు. ఇవాళ పోయిన పార్టీలో కానీ ఆ ఒక నిబద్ధతగా ఖచ్చితంగా నిబద్ధత ఎక్కడ ఆ నిబద్ధత లేకుండా అధికార దాహంతో పరిగెత్తే వాళ్ళకి వాళ్ళ స్వార్థం కావాలి. వాళ్ళకి పార్టీ మనుగడ అవసరం లేదు, లేదంటే ప్రజల మనుగడ అవసరం లేదు, రాష్ట్రం యొక్క మనుగడ అవసరం లేదు, రాజకీయాల అవసరం లేదు. స్వార్థం, ఆ స్వార్థంతో నిండిపోయినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ శత్రుత్వం బయట కనిపిస్తుంది. అది మేము చెప్తుంది కూడా అదే. రాజకీయాలు అందరం కలిసి ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా మనం మాట్లాడచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేని గురించి దేని గురించి మాట్లాడచ్చు. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారం కంటే కూడా అధికారంలో ఉంటే మనం ప్రజాసేవ చేయొచ్చు అనేటటువంటి భావన నమ్ముతాను. అలాంటిగా ఉన్నప్పుడు మనం అలా ఉంటున్నామా ఇవాళ ఉండట్లేదు కాబట్టి శత్రుత్వం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అది ఉండకూడదు. సరే, నేను చదవలేదు, నాకు ప్రత్యర్థులైనా మాట్లాడతారు, శత్రువులు అనే పదం రాదు. మరి ఆ లెక్కల్లో ఆ శత్రుత్వం అనేది ఎట్లా టైప్ అయిపోయింది. కానీ నేను కోరుకునేది శత్రువులు కాదు, మనం లెగిస్తే పలకరించుకోవాలి. పలకరించుకున్నప్పుడే మనం మనుషులు కానీ రాజకీయమైన మనుషులు కదండి. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చేది పుడతాం రాజకీయ నాయకులు పుడతానే మనం ఓటు రావాలి. ఓటు వచ్చిన తర్వాత అనుభవం ఉన్న తర్వాత మనం రాజకీయ అవతారం వస్తుంది. ఈ రాజకీయ కావాలి, అది ఉంటుంది. సరే, పాలసీ పరంగా మనం మాట్లాడుకోవచ్చు, లేదంటే ఇంకో విషయం. కానీ ఒక పార్టీకి ఒక పాలసీ ఉన్నప్పుడు, ఒక మేనిఫెస్టో ఉన్నప్పుడు మాట్లాడతాము. వ్యక్తిగత దూరకెళ్ళిపోతున్నాం. కొంతమంది మీరు తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టారు. ఇప్పుడు చంద్రబాబు పెట్టింది మేము రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం పనిచేద్దాం. గతంలో మీరు 5 సంవత్సరాలు చేసినప్పుడు అసాంఘిక పరిపాలన జరిగింది, అది కాదు ప్రజలకు వచ్చింది. మంచిగా ఇద్దాము, అందరం కలిసి వెళ్తాము, కలిసి వెళ్తే కలపమని ఏనాడో మహానుభావులు చెప్పారు. అట్లా కలిసి ఉండి రాష్ట్రాన్ని బాగు చేద్దాం, మంచి చేద్దాం ప్రజలకి అనే ఒక ఆలోచనతో మేము కుటుంబంలో తాకట్టు పెట్టింది. తాకట్టు ఎట్ట పెడతాం, మీరు తాకట్టు ఎట్ట పెడతాం, తాకట్టు పెడతాం అంటే కష్టం కదా. ఒక ప్రజాస్వామ్యంలో పార్టీ అధ్యక్షుడు అంతేకాదు నాకు రాష్ట్రంలో చేయలేము. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మాట ఇష్టంగా ఆచరిస్తాం. కానీ కష్టపడితే అందరూ చూసుకుంటాం. గొంతెత్తి ఆయన గొంతెత్తి మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి అందుకని పవన్ కళ్యాణ్ గారు తెలుసు అధికారం కూర్చుని వాళ్ళు పెట్టి మా వర్గ అధికారం కంటే కూడా అధికారం లేకుండా ఉంటే నాకు స్వేచ్ఛ ఉంటుందనే ఫీల్ అయ్యేటువంటి ప్రజల కోసం మాట్లాడగలుగుతాం, తప్పని చూపించగలుగుతాం. అది రాజకీయం అంటే. అంతేగాని రాజకీయం అంటే అంతేపు అధికారం అనగానే 4 జీబులు ముందు 4 జీబులు వెనక వచ్చేసేసి మనకి శాలిటీ కొడతాడు, దండం పెడతాడు, దాని మీద కూర్చో. అది కాదండి, అది కాదు. మనం మారుతాం. మేము మార్పు అనే ఒక పదంతో వచ్చాము రాజకీయాల్లోకి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామంటే మేము వచ్చినాను. అంతేగాని మేము ఇక్కడ రాగానే ఎమ్మెల్యే అయిపోతాం, మంత్రులు అయిపోతాం, ఏదో సంపాదించుకోవచ్చు పార్టీ కాదు మా జనసేన పార్టీ. ప్రజల కోసం నిలబడదాం అనుకున్న పార్టీ కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఏమి లేకపోయినా కానీ మేము పోరాటం చేస్తున్నాం.
అవసరమైతే చూపడను గుర్తుపెట్టుకొని నీ 5 సంవత్సరాలు పోరాటం చేశా. ఇప్పుడు కూడా నేను కొన్ని సార్లు అక్కడ తప్పు జరుగుతుందంటే వెళ్తున్నా, నేను వెళ్ళి అడ్రస్ చేసి వస్తున్నా. అలాంటి పార్టీ జనసేన పార్టీ. అంతేగాని మేము ఉన్నాం కదా, వాళ్ళతో పొత్తు ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా దొంగతనం చేసినా చూస్తూ ఒకసారి అంటే అసలు బాలినేని గారు జనార్దన్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దామండి. మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ముందు బాలినేని గారు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మళ్ళా చెప్తున్నాను నేను. సో ఆయన మా పార్టీలో చేరినప్పటికీ కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏదంటే జాతి వైరం ఉన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యన వైరం అనేది 1.5 దశాబ్దాల 2 దశాబ్దాల నుంచి ఉంది. అది ఇవాళ ప్రివైల్ అవుతుంది, ఇవాళ కూడా అదే ప్రివైల్ అవుతుంది. ఇది పార్టీ టు పార్టీ కాదు నేను చెప్తున్నాను. అది మీరు ఒక్కడే చెబితే సరిపోదు కదా, తెలుగుదేశం కూడా చెప్పాలిగా. ఇప్పుడు ఏమైతుందంటే శ్రీనివాసరెడ్డి గారు బ్యాచ్ కానీ వాళ్ళకి కోపం వస్తే రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే మేము ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మనం రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజల కోసం కూటమిలో ఉన్నాము, కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రజల కోసం వెళ్దాం చెప్తున్నాడు ఆయన. అని చెప్తుంటే మన వ్యక్తిగతాలు ఇక్కడ కుదరవు. ఒకసారి బాలినేని గారు మాట్లాడారు చూద్దాం, తర్వాత జనార్దన్ గారు మాట్లాడి చూద్దాం. ఓకే అండి, బాలినేని గారు తర్వాత జనార్దన్ గారు మాట్లాడి చూద్దాం. అప్పుడు మీరందరూ కూడా ఉన్నారు. మేము మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధి చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో ఫలాన్ని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఫలాన్ని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్ నేను రాజకీయ రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. రైట్, జనార్దన్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి జనార్దన్ గారు మాట్లాడించుద్దాం. అంటే ఇప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళ వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంటా. రైట్. సో ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు చూసాం కదా, జనార్దన్ గారు నిన్ను చూసి భయపడేవాడు ఎవడు లేడు, ఇది బాలినేని గారి మాట. ఆయనేమంటాడు, మీ రెడ్లకే చేస్తావా నువ్వు అని అంటాడు. మరి తెలుగుదేశం పార్టీకి రెడ్లు కూడా ఓటేశారుగా, కేవలం వాళ్ళే కాదు కదా ఓటేస్తుంది, అందరూ వేశారుగా. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వేశారు. దళితులు వేశారు, బీసీలు వేశారు, ఓసీలు వేశారు, క్రిస్టియన్లు వేశారు, ముస్లిమ్స్ వేశారు. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్లకే చేశాడా? ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయనుకున్నది వేరే విషయం, కానీ అచ్చంగా రెడ్లని ఐడెంటిఫై చేసి వాళ్ళకే చేసుకుంటూ వచ్చాడు అక్కడ. మరి ఎవరికి చేశాడేనో అంటే అది ఒంగోలు జిల్లా, నేను నెల్లూరులో ఉంటాను. ఆయన మంత్రిగా ఎవరికి ఏమేమి చేశాడనేది నా దగ్గర సమాచారం లేదు. సహజంగా ఒక కులం మంత్రి అయితే ఆ కులం వాడు చుట్టూ చేరడం అనేది మన రాజకీయాల్లో సహజంగా ఉండేది. మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో. పనులు కూడా వాడికి చేసి ఉండొచ్చు, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ష్యూర్. సహజం ఇది. ఒక మంత్రి, ఒక కులస్తుడు మంత్రి ఉంటే ఆయన చుట్టూ ఆ కులస్తులు ఎక్కువ ఉంటారు. అదే సమయంలో ఆ మంత్రి వాళ్ళకే చేస్తాడని నేను అనుకోవడం లేదు, అందరిని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు, నేను వాసుదేవన్ గారు, నాకు మా వెంకయ్యనాయుడు గారు ఆయనతోటి చాలా దగ్గరగా తిరిగేవాడిని, ఇప్పటికి కూడా ఆయనతోటే ఉంటాను నేను. ఆయన రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒక విషయం చెప్పాడు. రాజకీయాలన్నీ కూడా ఎన్నికల సమయంలోనే, ఎన్నికలైన తర్వాత మనందరిది ఒకటే పార్టీ, అభివృద్ధి పార్టీ, ప్రజా పార్టీ, ప్రజల కోసం పనిచేయాలనేది ఆయన యొక్క ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ పరిస్థితులు మనకైతే కనిపించడం లేదు, మారిపోయి. ఇందాక మీరు అన్నారు రాజకీయ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు. ఎవరు కూడా రాజకీయ శత్రువు. పొలిటికల్ ఎనిమీస్, దేర్ ఆర్ పొలిటికల్ అపోనెంట్స్. రాజకీయంగా ఇప్పుడు నాకు గాదే వెంకటేశ్వరరావు గారన్నా లేదా జూపూడి ప్రభాకర్ గారన్నా నేను చాలా గౌరవిస్తా వాళ్ళని. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పరిధిని దాటి అసభ్యంగా మాట్లాడే సందర్భాలు ఎక్కడా లేవు. ఇది ఉండాలంటున్నాను నేను.
ఇక్కడికి సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. మనం చర్చించుకుంటే గంటల తరబడి అని చర్చ. సమస్య ఎక్కడ వస్తుంది? నీకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటే నువ్వు ఐడియాలజికల్ గా ఫైట్ చేయొచ్చు. సమస్య నీకు వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తున్నప్పుడు, పర్సనల్ ఇంట్రెస్ట్ అబౌవ్ ఐడియాలజికల్ ఇంట్రెస్ట్ అయినప్పుడు రాజకీయ శత్రువులు ఏర్పడతారు. ఎందుకంటే నీకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, లేదా ఇంకేదో గ్రూప్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాటన్నిటి కూడా నువ్వు ఐడియాలజికల్ డిఫరెన్స్ అబౌవ్ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ శత్రువులు ఏర్పడతారు. మాకెక్కడ నెల్లూరు జిల్లాలో మాకు సిపిఎం కమ్యూనిస్టులకి ఎప్పుడు గొడవలు ఉండేది. వాసుదేవన్ గారు మీకు తెలిసే ఉంటుంది. దాడులు చేసుకునేవాళ్ళు, హత్యలు కూడా జరిగాయి. మేము హత్యలు కూడా జరిగాయి. ఇది దిస్ ఇస్ ఓన్లీ ఐడియాలజికల్ గా. మేము ఎక్కడికైనా వెళితే వాళ్ళు వచ్చి మీరు ఆ పార్టీలో చేరడానికి అనడం, లేదా మేము ఎక్కడైనా జెండాలు వేస్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకోవడం ఇక్కడ జరుగుతూ ఉండేది. కానీ డిస్పైట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సిపిఎం నాయకులు మేము కలిసామనుకోండి ఎంతో గౌరవంగా మాట్లాడేది. జక్కా వెంకయ్య గారు ఉండే చాలా సీనియర్ లీడర్, 2 సార్లు శాసనసభ్యుడు ఉన్నాడు. ఆయన నేను కల్పిస్తే ఏమైనా ఎట్టున్నావా ఎంతో దగ్గరగా మాట్లాడేవాడు. ఇప్పటికి కూడా సిపిఎం నాయకత్వం ఈ నెల్లూరు జిల్లాలో బీజేపీ పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాలు కదా. మేము కలిస్తే గౌరవంగా మాట్లాడుకుంటాం. వివాహాల్లో, శుభకార్యాల్లో, అశుభకార్యాల్లో పక్కన కూర్చోటం మాట్లాడుకుంటాం. వ్యక్తిగత దూషణలు చేసుకోం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోం, వ్యక్తిగతంగా మేము ప్రకటనలు చేసుకోం. అవసరం ఉంటే ఐడియాలజికల్ గా పోరాటం చేస్తాం. ఈ మధ్యనే ఒక దగ్గర ఒక 15 రోజుల కిందట, ప్లీజ్ గివ్ మీ 30 seconds, ఒక మా మహిళా మోర్చా నాయకురాలు ఆమె వచ్చింది, రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చింది. మేము నెల్లూరు నగరంలో ఒక ప్రాంతంలో మేము అక్కడ జెండా వేయడానికి వెళ్ళాం. ఆ జెండా వేయడానికి వెళితే అక్కడ ఉండే సిపిఎం నాయకత్వము, ఆటో వాళ్ళ యూనియన్లు వచ్చి ఇది మా జాగీర్, ఇది మా జమానా, ఇది మేమే ఇక్కడ జెండా వేస్తాం, మీరు వేయడానికి లేదంటే మేము దాని మీద మాట్లాడాము. ఇది ఎవరి జాగీర్, ఇది పబ్లిక్ ప్లేస్. సో మీరు జెండా వేసుకున్నారు, మేము జెండా వేసుకున్నాం అన్నారు. ఈ లోపల పోలీసు వచ్చింది, సర్దుబాటు చేస్తారు, ఎవరి పార్టీ వాళ్ళు వచ్చేసాం. అక్కడికి మేము మర్చిపోయాం కూడా. కానీ ఎప్పుడైతే నీకు స్వార్థము, లేదా నీ యొక్క ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, నీ గ్రూప్ ఇంట్రెస్ట్, లేదా ఇంకా అబౌవ్ ఇంట్రెస్ట్ లేదన్నా ఉంటే ఐడియాలజికల్ క్లాష్ కంటే వ్యక్తిగత ఆరోపణలు వస్తాయి, వ్యక్తిగత కోపాలు వస్తాయి. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఒంగోలు అని నేను అనుకుంటున్నాను. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే మీరు మీ పాత విషయాల అంశాలు ప్రస్తావించారు. నేను పార్లమెంట్ లో జరిగిన సంఘటన ఇక్కడ మీ ముందు ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఇట్ వాజ్ ఇన్ 2010. ఒకసారి సెషన్స్ నడుస్తున్నప్పుడు లంచ్ బ్రేక్ లో జనరల్ గా అద్వానీ గారికి ఒక అలవాటు ఉండేది. ఆయన ఆ పాత బిల్డింగ్ లో ఆ రౌండ్ వాక్ చేసేవారు లంచ్ చేసిన తర్వాత. 2 చేతులు వెనక పెట్టుకొని 6 feet ఉండేవారు కదా. ఆయన వస్తుంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పక్కన ఆగి ఆయన అంత దూరం నుంచి చూస్తే ఆగి ఆయన వచ్చేదాకా ఆగి ఆయనకు నమస్కారం పెట్టి ఆయన ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఎలియన్స్ మీద. మన రాజకీయ పరంగా కాంగ్రెస్ తో మనం విభేదించవచ్చు కాక, బట్ వ్యక్తిత్వము, సంస్కారాన్ని దగ్గరికి వచ్చేప్పటికీ ఎదురుగుండా పెద్ద మనిషి వచ్చినప్పుడు ఆగటం, నమస్కారం చేయటం. ఆవిడ ఈ దేశం బిడ్డ కాదు, కానీ నేర్చుకుంది ఆవిడ. సో కొన్ని మనం తప్పనిసరిగా మంచి చెప్పుకోవాలి సార్. రాజకీయాలు కొన్ని ట్రెడిషన్స్ మనం పాటించాలా, ఖచ్చితంగా విలువలు పాటించాలా, వ్యక్తిగత గౌరవాలు పాటించాలా, వ్యక్తిగత దోషంలో ఉండకూడదు. అదే ఈ రోజు ఈ రాజకీయాల్లో మనం అన్నిటికంటే దాటిపోయాం. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కాదు, వ్యక్తిగత పర్సనల్ డిఫరెన్సెస్, పర్సనల్ ఇంట్రెస్ట్ రాజకీయాల కంటే అబోవ్ అయిన వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. నేను ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, కూటమి ప్రయోజనాలు ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వాటి మీరు చాలా కన్వీనియంట్ గా ఇవన్నీ చెప్పేసి పక్కన కూర్చుందాం అనుకుంటున్నారు. బీజేపీగా మీకు కూడా భాషింది, అదే కూర్చోబెట్టి మాట్లాడాలి. మీరు సెంటర్ లో మీరే నడిపిస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు ఆశించడంలో లేదా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు చెప్పారు, మీరు ఢిల్లీలో అద్వానీ గారు ఆజానుబాహుడు 6 అడుగుల వ్యక్తి, ఆయన వెళ్తా ఉంటే ఏ విధంగా గౌరవించారు. మీరు చాలా దగ్గరగా చాలా సీనియర్ రాజకీయాల్లో పరిశీలించిన వాళ్ళు మీరు. నేను మీతో ఏకీభవిస్తాను, అందరూ కూడా కూర్చొని మాట్లాడాల్సి. బట్ సమస్య ఏమిటి ఇక్కడ? బీజేపీకి జనసేనకి, బీజేపీకి తెలుగుదేశం సమస్య కాదు, ఇది జనసేన తెలుగుదేశం సమస్య. ఆ ఇద్దరు నాయకత్వం కూర్చొని అవసరం వస్తే ఇంకెవరు సహాయం పెదరాయిలాగా కండు వేసుకుని కూర్చోబెట్టి పీల్చి మాట అబ్బాయి మీరు ఇట్లా కొట్టుకోవద్దు చెప్పాలి కదా అంటున్నారు. అఫ్ కోర్స్ వాసుదేవన్ గారు,
అందరికీ బాధిస్తుంది. ఇది నేను ఏమంటున్నా అంటే, మనం అంటుంటాం సామెతగా, ఇది టీ కప్పులో తుఫాన్ అని. టీ కప్పులో తుఫాన్ కాదు, దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం, పర్టికులర్ గా ఒంగోలుకి సంబంధించి. దీన్ని ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన అవసరం. రైట్, జూపుడి గారు చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఇక్కడ మనకు కూర్చున్న నలుగురి కన్నా ఎక్కువ క్లారిటీ నలుగురిలో ఆంజనేయ రెడ్డి గారికే ఉంది ఈ అంశం. ఇదేదో టీ కప్పులో తుఫాన్గా తీసి పారేది కాదు. రేపొద్దున ఇది ముసలానికి దారి తీసే ఒక సంక్షోభంగా పరిణామం చెందవచ్చు అని చెప్పేసి అనే ఒక ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, అంటే యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ మీరు అంటే మిగిలిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆరోపించారు, మీరు చేసే కుట్రలు మీరు వేసే ట్రాపుల్లోకి పడిపోవద్దని బాలినేనికి ఇండైరెక్ట్గా సూచన చేశారు. అంటే బాలినేని ఉద్దేశించి చేసిందే, బట్ ఆయన ఒక్కరిని చేస్తే మళ్ళీ ఆయన తీవ్రంగా హర్ట్ అయిపోతారేమో అని చెప్పేసి సున్నితంగా చేశారు. మీరు మానేయచ్చుగా మీరు కూడా ఇలాంటి కుట్రలు ఇవ్వండి జూపుడి గారు. అసలు అంటే ఎలా ఉందంటే, ఇది కూటమిలో మీ ముగ్గురికి చేత కాకపోతే మా మీద పడి ఆడటం నంబర్ 1. ఇది కూటమి ముగ్గురికి మా సూచన ఏంటంటే, మీ మధ్య ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి, దయచేసి మా జోడికి రాబాకండి. ఎందుకు రావద్దంటామంటే, మేము ఒక ప్రతిపక్ష పార్టీ, మీరు వదిలేసినటువంటి ప్రశ్నించడం అనేదాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజా సమస్యలకి దాన్ని ఉద్యమ బాట వైపు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్లో తలమునకలై ఉన్నటువంటి నేపథ్యంలో మా మీద దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 3 పార్టీలు టార్గెట్ చేసుకొని వాళ్ళిద్దరూ ఎంత కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు చూస్తున్నారా? వాళ్ళు టీ కప్పులో తుఫాను అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, మేము చేస్తే మాత్రం మాది గొడ్డలి, మేము నడుకుతాం, మేము చంపుతాం, మాది అసలు రాజ్యాంగ విరుద్ధమైంది, మేము అసలు ప్రజల్లో ఉండడానికి వీల్లేదని డెఫినేషన్స్ వీళ్ళు ఇస్తా ఉన్నారు. కాబట్టి మా దగ్గర నుంచి 3 పార్టీలకి ఒక వార్నింగ్ ఇస్తాం. వాసుదేవన్ గారు, ఒక వార్నింగ్ ఇస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. చేతనైతే మీరు ముగ్గురు మాట్లాడుకొని తెలుసుకోండి. దయచేసి మా మీద అన్నసరిగా పడి మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ముగ్గురు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మీరు బలి చేసే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ముగ్గురు కలిసి కూడా ఏం చేయలేరు, స్పష్టం చేస్తున్నాం. మీరు ముగ్గురు కలిసి కూడా ఏం చేయలేరు. ప్రజల్లో ఉంది మేము, ప్రజా సమస్యలు మా పార్టీకి మీరు తగ్గండినో లేకపోతే మీరు మాట్లాడుతానో చెప్పే నైతిక హక్కు ఎవరికి లేదు అక్కడ. ఎందుకు లేదంటే, మీరు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం మాట్లాడాలో అదని మర్చిపోయారు వీళ్ళిద్దరా. అందుకే చెప్పాను, 50-60 సంవత్సరాల చరిత్రని అనుగ్రహంగా మన ముందు పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నాయకులు ఇద్దరు. చాలా కార్డియల్గా ఉంటాం. కానీ మిగతా ఏం జరుగుతుందండి? వాళ్ళిద్దరే చెప్పారు, స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించి కొట్లాడుకుంటున్నటువంటి ఒంగోలు రాజకీయంలో వీళ్ళిద్దరూ మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. చాలా ఎలాబరేట్గా చెప్పారు ఆంజనేయ రెడ్డి గారు. ఆయన తెలియదు కాదు, ఇంకా ఓపెన్ కావట్లే పాపం, అవుతాడేమో ముందు. గాదన్నా చాలా ముక్కుసూటి మనిషి, ఉన్నట్టుగా చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇవ్వాలంటే, ఒకవేళ వాళ్ళిద్దరి విషయం అయితే ఆంజనేయ రెడ్డి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారిని పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అతని గురించి, ఆంజనేయ మన దామచర్ల గురించి పిలిపించి మాట్లాడుకోవచ్చు. కానీ వై యూ పీపుల్ హ్యావ్ గివెన్ ఏ ఓపెన్ స్టేట్మెంట్ టు హర్ట్ హూమ్? ఎవరిని హర్ట్ చేయాలి? జనసేన లీడర్స్ మొత్తం హర్ట్ చేయాలనుకుంటే దానిలో అదన్నా హర్ట్ కాలేదు. ఇప్పుడు అంటే మీకు రాజకీయ పార్టీతో మాట్లాడాలో తెలియనటువంటి, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కనపడితే మీకు భయం, మీరు ఒంటికాల మీద లేస్తారు, చెప్పులు తీసి చూపిస్తారు, మా పార్టీని ఏమైనా తిరుగుతారు. కానీ మీ పార్టీలో మాత్రం మీరు ఇంత స్మూత్గా అందరినీ బలి చేసి ఒక్కరు మీకోసం మీరు మాట్లాడుకునే విధానాన్ని పార్టీ నాయకులు చెప్తున్నారు. అది ఒంగోలు విషయం, చిన్న విషయం, మీరు కూర్చొని మాట్లాడుకోమని. మీరు ఎందుకు దీన్ని బహిర్గతం చేశారు? ఏం తెలీదా మీకు? డోంట్ యు నో హౌ టు రన్ పొలిటికల్ పార్టీ? మీరు రాజకీయ అధికార పక్షంలో లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు? ఈరోజు హౌ కెన్ యు సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ శత్రువు అని మీరు ఎలా ప్రకటిస్తారండి? మీరే కదా ఇందాక చెప్పింది, వైరిచ్చి ఉండొచ్చు, రాజకీయ వైరు, ఐడియాలజికల్ గా ఆంజనేయ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడు. ఎస్, ఇట్స్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. మాదొక ఐడియాలజీ, వాళ్ళదొక ఐడియాలజీ, ఇంకొకటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మా మీద మీరు అనేకమైన నెపాలు వేస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దొంగలన్నా, గొడ్డల పార్టీ అన్నా, జైలు పార్టీ అన్నా, సైకో అన్నా ప్రజలు ఆదరించిన పార్టీ రాజకీయ పార్టీ కదా.
మా పార్టీకి ఒక సింబల్ ఉందండి అర్జున్ గారు, ఫ్యాన్ అనే సింబల్ ఉంది. గొడ్డల పార్టీ అంటుంటే ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు అసలు? అంత సీనియారిటీ పెట్టుకుని 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి గొడ్డల పార్టీ ఏంటండి గాదన్నా? మీరు తక్కువ తిన్నారా? మీరు నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు తక్కువ తిన్నారు వాళ్ళని కీచక పార్టీ అలా మన గుంటూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత? వాళ్ళు తప్పు చేశారు, మీరు ఎందుకు చేయాలి? మీరు ఎందుకు మాట్లాడారట? లేకపోతే చాలా చిన్నవి అండి, ఇవి చాలా చిన్నవి సార్, చిన్నవి సార్ ఇవి. కీచకం పార్టీ అంటే ప్రభాకర్ గారు, మీ సిగ్నల్ ఫ్రీజ్ అవుతున్నట్టుంది. మీ సిగ్నల్ ఫైనల్గా మీ సిగ్నల్ ఫ్రీజ్ అవుతున్నట్టుంది ప్రభాకర్ గారు. ఒకటి వాసుదేవన్ గారు ఏంటంటే, గాదే వెంకటేశ్వర గారు, మా లెటర్లో శత్రువుల ట్రాప్ లో పడద్దన్నప్పటికీ కూడా ఎక్కడ మేము వైఎస్ఆర్ పార్టీని కోట్ చేయలేదు కదా. ఉద్దేశం అదే కదండి, మీరు బలవాళ్ళే. ఉద్దేశం అదే, ఎవరికి తెలియదు. 10th క్లాస్ చదివే పిల్లాడు కూడా చెప్తాడు. అవసరం లేదు సార్, ఇంకెవరున్నారు సార్? పోనీ ఓకే, మీరన్న మాటకే నేను వస్తాను, మీరన్న మాటకే వస్తా. ఎవరు మీ శత్రువులు ఇంకా రాష్ట్రంలో? మేబీ ఇప్పుడు మేము ఇచ్చుకుంది శత్రు